హాయ్ అండి. వెల్కమ్. మన వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, "అన్న టిఫిన్ సెంటర్ గురించి కొన్ని సజెషన్స్ ఇవ్వండి. అండ్ అలాగే సీజన్స్‌లో మనకి ఈ పిండి గురించి పులియడం లేదు. వాటి గురించి కొన్ని సజెషన్స్ ఇయ్యండి" అనేసి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే కొంతమంది కామెంట్ చేయడం అయితే జరిగింది. దాని గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. ఎవరైనా టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసుంటే, మీకు సీజన్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. దాని ద్వారా ఒకవేళ మీరు టిఫిన్ జేయాలనుకున్నా గూడా పర్ఫెక్ట్‌గా మీరు ఆ టైంకి ఆహ్, మనం మెజర్‌మెంట్ అనేది ఎలా రెడీ జేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే జెప్తాను. ఎవరైనా టిఫిన్ సెంటర్ స్టార్ట్ జేస్తుంటే వాళ్ళకైతే చాలా మంచిగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఒక లైక్ అయితే గొట్టండి. వీడియో మీరు మనం స్టార్ట్ జేస్తున్నాం. మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కడంటే మనకొచ్చేది ప్రాబ్లమ్స్ వచ్చేదేంటంటే చలికాలంలో ఒకటి స్టార్ట్ అవుతుంది. తర్వాత సమ్మర్‌లో ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తా ఉంటాం. ఏంటంటే పిండి ఎక్కువగా పులవడం. రెండోది చలికాలంలో పులవకపోవడం. ఇయ్యే ప్రాబ్లమ్స్ మనకి టిఫిన్ సెంటర్‌లో మేజర్‌గా వచ్చేటియి. ఇంకా థర్డ్ ఐటెమ్ చూసుకుంటే దోస పెంకలు కొద్దిగా దోసలు రాకపోవడం గానీ, ఆయిల్ కన్జ్యూమ్ ఎక్కువ కావడం గానీ, మనకి పూరి చేస్తున్నప్పుడు, తర్వాత ఈ వడకు గానీ మనం బోండాకి గానీ పిండి కలుపుకుంటే కొంతమందికి అది కలపడం రాదు. సో, వీటి గురించి నేను కొన్ని విషయాలైతే మాట్లాడతాను. సో, నాకున్న అనుభవం నాకున్న అనుభవంతోని నేనైతే మీకైతే ఈ విషయాలైతే చెప్తున్నాను. మనం ఎప్పుడు గాని చలికాలంలో మనకి పిండి సరిగ్గా పులియాలి మనం అని అనుకుంటే, టిఫిన్ సెంటర్‌లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏందంటే, మనం ఏదైనా టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నామంటే, మార్నింగ్ మనం టిఫిన్ సెంటర్‌కయితే ఎళ్తా ఉంటాం. మార్నింగ్ 5:00కి ఎళ్తా ఉంటారు కొంతమంది. కొంతమంది 3కి కొంతమంది 4కే స్టార్ట్ జేస్తారు. ఎందుకంటే కొంతమందికి సాంబార్ జేయడం ఉంటుంది. సో, ఇలా మెజర్‌మెంట్ అంతా గూడా రెడీ జేసుకోవడం ఉంటది గాబట్టి, ఆ పనిలో బిజీగా ఉండి, చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఈ విషయాలనేవి చాలా మటుకు యూజ్ అవుతాయి. పెద్ద పెద్ద టిఫిన్ సెంటర్ వాళ్ళందరూ గూడా వాళ్ళంతా ఒక ప్లానింగ్ మీద రెడీ జేసుకుంటారు. ఒక్కరు గాదు గానీ ఒక 4, 5 ఉంటారు గాబట్టి 4, 5 మంది ఉంటారు గాబట్టి, ఒకవేళ చిన్నగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ జేశారంటే ఈ విషయాలనేది వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి. ముఖ్యంగా మనం జూసుకుంటే చలికాలం అనేది ఇప్పుడు ఈ సీజన్ ఎండ్ అయితుంది. ఈ సీజన్‌లో ఆల్‌మోస్ట్ సీజన్ ఎండ్ అయిపోయింది. ఈ చలికాలంలో పిండి ఏ టైంకి కలుపుకోవాలంటే మధ్యాహ్నం 12-1 సమయంలో పిండి అయితే నానబెట్టుకోవాలి. మనం ఈ టైంలో నానబెట్టుకుంటే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు గ్రైండింగ్ చేసుకుంటే పిండి పర్ఫెక్ట్‌గా పులుస్తదండి. సో, ఒక విషయం. ఈ టైమింగ్‌లో మీకు వీలు గాదు. నేను టిఫిన్ సెంటర్ కానీ బిజీగా ఉంటాననుకుంటే, మీరేం జేయాలంటే, మీరు టిఫిన్ సెంటర్‌కెళ్ళే ముందుంటారు గదా! మార్నింగ్ పిండి అంతా మెజర్‌మెంట్ అంతా రెడీ జేసుకొని మీరు టిఫిన్ సెంటర్‌కెళ్ళిపోతారు. సో, ఇంకొకటి ఎక్స్‌ట్రా బకెట్స్ పెట్టుకోండి మీరు. మీ టిఫిన్ సెంటర్‌లో లేదా మీ ఇంటి దగ్గరనో ఎక్స్‌ట్రా బకెట్స్ పెట్టుకొని, ఈరోజు మీరు ఎంతైతే పిండి కలుపుకున్నారో సేమ్ అదే మెజర్‌మెంట్‌ని అదే మార్నింగ్ మీరు వెళ్ళేటప్పుడు నానబెట్టుకొనెళ్ళండి. సాయంత్రం వచ్చేసరికి మీరు మళ్ళీ గ్రైండింగ్ అయితే జేసుకోవచ్చు. అందులో 2, 3 మిస్టేక్స్ ఏం జరుగుతాయంటే ఆల్‌మోస్ట్ మిస్టేక్ అంటూ ఏముండదు. ఒక ఇడ్లీకి మాత్రం మధ్యాహ్నం టైంలో నానబెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తది. ఎందుకంటే ఎక్కువగా నానొద్దు. ఎక్కువ నానినా గూడా వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ యూజ్ అయిపోతది. సో, కాబట్టి పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం టైంలో మనం నానబెట్టుకుంటే సాయంత్రం 5-6 వరకు గ్రైండింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయి చలికాలంలో. ఆ టైమింగ్ గాకుండా మీరు సాయంత్రం 6 గంటలకి, 7 గంటలకి కలుపుతానంటే ఆ చలికి అసలు పులవదు. సో, పులవాలి అనంటే ఆ చలికైనా గూడా పులియాలంటే రూమ్ హీటర్స్ ఉంటే మీరు ఆ రూమ్ హీటర్ పెట్టుకుంటే ఖచ్చితంగా పులుస్తది. రూమ్‌లో ఒక రూమ్ హీటర్ పెట్టుకొని గంజులనేది రూమ్ హీటర్ దగ్గర పెట్టిర్రనుకోండి ఆటోమేటిక్‌గా అది పులుస్తది. తెల్లారి వరకు సేమ్ సమ్మర్‌లో ఎట్లా ఉంటదో అట్లనే పులుస్తది. ఇక రెండవ ప్రాబ్లమ్ వచ్చేసి సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్‌లో ఏందంటే ఎక్కువ మొత్తంలో పులియడం జరుగుతది. సో, ఆ సమ్మర్ సీజన్‌లో ఏం చేయాలంటే మనం టైమింగ్ అనేది చేంజ్ జేయాలి. మనం టిఫిన్ సెంటర్‌లో గాని, మనం ఏ వంట చేసినా గాని టైమింగ్ ఈస్ మెయిన్ అన్నట్టు. మనం పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తే, మన పెట్టినటువంటి టిఫిన్ సెంటర్ గాని, హోటల్ గాని ఫుడ్ అనేది టైమింగ్‌కి మంచి పర్ఫెక్ట్‌గా మెజర్‌మెంట్ అనేది కుక్ అయితది. సో, కాబట్టి సమ్మర్ టైమ్‌లో ఏం చేయాలంటే, సాయంత్రం 8-9 లోపు మనం పిండి అనేది గ్రైండింగ్ చేసుకోనికి చూడాలి. వీలైతే 10, 11 అయినా పర్లేదు. ఎప్పుడు నానబెట్టుకోవాలంటే, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపు నానబెట్టుకోవాలి. ఎక్కువ టైం అవసరం లేదు సమ్మర్‌లో. సమ్మర్‌లో ఒక 2 గంటల నుంచి 3 గంటలు నానితే అదే చాలా ఎక్కువ. ఎందుకనంటే సమ్మర్‌లో ఉండే టెంపరేచర్ అనేది హైలో ఉంటది. చూడండి మామూలుగా ఎక్కడైనా వాటర్ బాటిల్ పెడితేనే వేడైపోతాయి. సో, అలాంటిది సమ్మర్ సీజన్‌లో మనం ఎక్కువ సేపు నానబెడితే పిండి అనేది మెల్ట్ అయిపోతది. సో, కాబట్టి అట్లా ఎక్కువ సేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. 4 లేదా 5 నుంచి నానబెట్టుకుంటే పిండి పర్ఫెక్ట్‌గా నానిపోతది. మీరు 9, 10 వరకు గ్రైండింగ్ చేసుకుంటే మార్నింగ్ 4, 5 వరకు పిండి అనేది పర్ఫెక్ట్‌గా పులుస్తది. ఇది సమ్మర్ టైమ్‌లో. సో, 2 విషయాలు మనం మాట్లాడేసుకున్నాం ఈ వీడియోలో. ఆ! ఇంకొక విషయం ఏందంటే
మనం చట్నీ ఇప్పుడు ఇంకొకటున్నది దోస గురించి మాట్లాడతాను. పెంక గురించి. తర్వాత ఆయిల్ కన్జ్యూమ్ గురించి కూడా చెప్తాను. ఇగ మనం ఇడ్లీకి బెస్ట్ చట్నీ మీరు ఇయ్యాలి అనుకుంటే, మీ కస్టమర్‌కి మీరు ఇయ్యాలనుకుంటే, ఎప్పుడు గాని పల్లి, టమాటా మిక్స్ చేసి చట్నీ ఇవ్వండి. వాళ్ళు మళ్ళీ మీకు నో అని చెప్పలేరన్నట్టు. చాలామంది ఏం చేస్తా ఉంటారంటే, పల్లి వేరు, టమాటా చట్నీ వేరు 2 డివైడ్ చేసి చట్నీ చేస్తా ఉంటారు. కొంతమంది ఇష్టపడరని. సో, కాకపోతే ఇడ్లీకి మెయిన్ చట్నీ అనంటే పల్లి, టమాటాది 2 మిక్స్ చేసి మనం చట్నీ చేస్తే దాన్ని ఆహ్, బీట్ చేసేది ఇంకొకటి లేదన్నట్టు. అదే పర్ఫెక్టు ఇడ్లీకి. అది చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఇడ్లీకి సెట్ అయిపోతది. మీ కస్టమర్ గూడా మీకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అది ఆ టేస్ట్ అనేది అంత బా వస్తదన్నట్టు. సో, ఇలా ఒక చట్నీ చేసి అల్లం చట్నీ గాని, లేదా సాంబార్ గాని పెట్టుకోవచ్చు. ఇన్‌స్టంట్ సాంబార్ గూడా మనం ఎలా రెడీ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు మెజర్‌మెంట్స్ అయితే చెప్తాను. సో, వీడియోస్ మీరు ఖచ్చితంగా చూస్తా ఉంటే ఫాలో చేసి లైక్ కొట్టేస్తే మినిమమ్ ఒక 50-100 లైక్‌లొస్తాయి మన వీడియోస్‌కి. ఖచ్చితంగా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేసి పెడతాను. ఇంకొకటి దోస పెంక చాలామందికి ఒక రోజు వాడాక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉంటారు. అతుక్కపోవడం లాంటివి జరుగుతా ఉంటాయి. ఇలా అవ్వద్దు అనంటే కొన్ని పేనములుంటాయి. ఒకటి 5 ఎంఎం ఉంటది. పేనం సైజ్ వచ్చేసి హాఫ్ ఇంచు. తర్వాత 10 ఎంఎం ఉంటాయి. తర్వాత 15 ఉంటాయి. తర్వాత ఇలా కొన్ని సైజెస్ అయితే పెరుగుతా ఉంటాయి. మన కాస్ట్‌ని బట్టి మనం ఎంత ప్రైస్ పెడతున్నాం అనే దాన్ని బట్టి పెనం అనేది మనకి దొరుకుతా ఉంటాయి. కొన్ని పెనంలేందంటే ఆల్‌మోస్ట్ అంటే కొన్ని రకాల దాంట్ల ఐరన్ గాని, అల్యూమినియం అంటే అల్యూమినియం కాదు కొన్ని హ్మ్. నాకు చెప్పొస్తా. కొన్ని అవి ఇంక్లూడ్ చేస్తాయి. యాడ్ చేస్తారన్నట్టు. రాగి తర్వాత అల్యూమినియం లాగా కొన్ని ఉంటాయి గదా! ఇనుముకి సంబంధించినయి అవి. అవన్నీ గూడా స్టీల్ అంటే స్టీల్ కొద్దిగా ఐరన్ తర్వాత రాగి, ఈ బ్రాష్ ఇవి ఉంటాయి గదా! ఇవన్నీ మిక్స్ కొట్టి ఒక పేనం రెడీ చేస్తా ఉంటారు. ఇట్లాంటి పేనాలేందంటే కాస్ట్ ఎక్కువుంటాయన్నట్టు. 30,000-40,000 అట్లా ఉంటాయి. అది దోస నువ్వు ఎక్కడేసినా గూడా సెంటర్‌లో మంట పెట్టేసినా దోస లాస్ట్‌కి ఇప్పుడు దోస పెంక ఇంతుందనుకో లాస్ట్‌కేసినా గూడా దోస పర్ఫెక్ట్‌గా కాలుతది. సో, అవేందంటే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువుంటది. 30,000-40,000 ఉంటాయి. సో, మనం బడ్జెట్‌లో మనం టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాం 3,000-4,000 మన దోస పెంకలే ఉంటాయి. ఈ వీటికేందంటే ఆయిల్ అనేది పట్టిస్తా ఉండాలి మధ్యలో. మనోళ్ళు ఏం చేస్తారంటే దోసలేస్తా ఉంటా వాటర్ కొట్టేస్తా ఉంటారు. ఆయిల్ అనేది మధ్యలో మనం ఏస్తూ తుడుస్తా ఉండాలి. అప్పుడే దోసలనేది అతుక్కోవు. తర్వాత కొంచెం దోస పెంక మనం దోసలు అయిపోయిన వెంటనే ఉప్పు కొంచెం జల్లేసి అట్లనే పెట్టేసినామనుకోండి, రేపటి కోసం అది ఇంకా మంచిగా రెడీ అయితా ఉంటది. అంటే పెంక మనం ఇగ బంద్ జేస్తాను, హోటల్ బంద్ చేస్తాను మూమెంట్‌ల ఉప్పు కొద్దిగా పైన ఏసేసి, ఉల్లిగడ్డలేసేసి ఎళ్ళిపోయే మార్నింగ్ వచ్చాక అదే ఉప్పు, ఉల్లిగడ్డతోని మళ్ళా మనం క్లీన్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తది. సో, ఇలా డైలీ అయితే జేసుకోవాలి. ఇదొకటి. కడాయిలో మనకి ఆయిల్ కన్జ్యూమ్ ఎక్కువైపోతాంది. దీనికి సొల్యూషన్ ఏంటిదనంటే, మీరు తీసుకునే కడాయి పల్చగుండొద్దు. మందం ఉండే కడాయి తీసుకోవాలి ఎప్పుడు గాని. మనకు బడ్జెట్‌లా మనం టిఫిన్ సెంటర్ పెట్టాం గదా! అనేసి చాలామంది ఏం చేస్తారు పల్చగా దొరికితే ఓ 150, 200, 300 రూపాయల కడాయిలు కొనుక్కొచ్చుకుంటారు. దానివల్ల మీరు ఏదో మీకు ఒక రూ. 100 సేఫ్ అయితందని చూసుకుంటారు గానీ, తర్వాత జరిగే దాని గురించి నష్టం గురించి ఎవరు ఆలోచించరు. కానీ ఎప్పుడు గాని అలా జరగొద్దు అనంటే కడాయి మనం తీసుకున్నప్పుడు మందం చూడాలి. సో, దీంట్లో గూడా ఆహ్, ఉంటాయన్నట్టు. మనం బడ్జెట్‌ని బట్టి కడాయిలు దొరుకుతా ఉంటాయి. సో, కాబట్టి మంచి కడాయి తీసుకుంటే ఆయిల్ కన్జ్యూమ్ అనేది తక్కువగా ఖర్చయితా ఉంటది. లేదు అనంటే హై హై లెవెల్‌లో మనకి ఆయిల్ అనేది పోతూనే ఉంటది. మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా 30, 40 మందికి పూరి మనం చేయాలనుకుంటే ఆయిల్ కన్జ్యూమే ఎక్కువైపోతది. సో, కాబట్టి ఎప్పుడు గాని అట్లా అవ్వద్దు అంటే మంచి కడాయి మందం ఉన్న కడాయి తీసుకొని దాన్ని మీరు బిఫోర్ కొద్దిగంత ఆయిల్ పోసి కడాయిని మనం కాల్చుకోవాలి. దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో రెస్పాన్స్‌ని బట్టి నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను. సో, ఇలా చేసుకుంటే మనకి ఆయిల్ కన్జ్యూమ్ కూడా తగ్గిపోతది. సో, ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక 4 విషయాలైతే చెప్పాను. ఒకటి సా చలికాలంలో మనం పిండి ఎలా కలుపుకోవాలి, సమ్మర్ టైమ్‌లో మనం పిండి ఏ టైంకి కలుపుకోవాలని 2 విషయాలైతే చెప్పాను. ఇంకొక మూడో విషయం దోస పెంక గురించి చెప్పాను. నాలుగోది కడాయి గురించి అయితే చెప్పాను. ఈ 4 విషయాలైతే మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఇదైతే వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై బై.